గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ఓకేనా? మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? సెప్టెంబర్ 15. మరి సెప్టెంబర్ 15కి ఈ రోజు నుంచి మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని రోజులు ఉన్నాయమ్మా? ఒకసారి చూసుకోండమ్మా. సెప్టెంబర్ 15కి దాదాపు 50 రోజులు ఉన్నాయి. ఓకే. మీరు కొత్తగా ఏమి చదవాలన్నా, లేదంటే ఇప్పుడే మీరు మెయిన్స్‌కి ఏమైనా చదవాలన్నా ఈ 50 రోజులే మీరు టైం పెట్టుకోండి. మనకి జాబ్ క్యాలెండరు ఎప్పుడు అనౌన్స్ చేశారు? మరి ఈరోజు తేదీ ఏంటి? ఇంకా ఎన్ని రోజులు మనకి బ్యాలెన్స్ ఉంది? ఎప్పటికప్పుడు మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఎంతవరకు ఎంత చదివాము? ఇంకా మీద ఎంత చదవాలి? ఏ టాపిక్స్‌లో మనం స్ట్రాంగ్‌గా ఉన్నాము? ఇవి మనం అనాలిసిస్ చేయాలనమాట. ఓకేనా? పనికిమాలిన విషయాలు పక్కన పెట్టేయండి. ఓకేనా? ముఖ్యంగా నెగెటివ్ పీపుల్‌కి దూరంగా ఉండండి. నువ్వు ఈ పని చెయ్యలేవు. తక్కువ రోజులుంది. నువ్వు చదవలేవు. నువ్వు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు. నీ వల్ల కాదు అన్న వాళ్ళకి దూరంగా ఉండండి దయచేసి. నెగెటివ్ పీపుల్ వద్దు. నెగెటివ్ ఆలోచన వద్దు. నెగెటివ్ పీపుల్ వద్దు. సెప్టెంబర్ 15 ఒకటే మనకి కంటికి కనబడాలి. ఇంకెవ్వరు కూడా కనబడకూడదు. మీలో మీరు క్వెషన్ మార్క్ అనమాట. ఓకే. మన వీడియో చూసే అభ్యర్థులు కూడా కామెంట్‌లో పెట్టండి. ఓకే. ఏ సబ్జెక్టు ఎంత పర్సెంటేజ్ ఎంత వరకు కంప్లీట్ చేశారని పెట్టండి. మీకు మీరు ఓన్‌గా ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఏన్షియంట్ మిడివల్ కంప్లీట్ చేశాను. మోడర్న్ ఉంది. ఓకే. వెరీ గుడ్. ఓకే. అదేవిధంగా జియోగ్రఫీ వరల్డ్ జియోగ్రఫీ కంప్లీట్ చేశాను. ఇంకా ఇండియా, ఏపీ ఉంది. ఈ విధంగా ఓకేనా? ఒక టేబుల్ అనేది డ్రా చేసుకున్నాం. ఓకేనా? ఒక టేబుల్ సబ్జెక్ట్ నేమ్. ఓకే. సబ్జెక్ట్ కంప్లీటెడ్ టాపిక్స్. నెక్స్ట్ పెండింగ్ టాపిక్స్. ఓకే. ఫస్ట్ ఈ విధంగా మీరు ఒక పెన్ను, పేపర్ తీసుకొని ఒక 5 నిమిషాలు ఎక్కువ వద్దు. ఒక 5 నిమిషాలు కేటాయించండి. మీ ప్రిపరేషన్ మీద మీకే క్లారిటీ వస్తుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. ఇంకా మన క్లాసెస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఓకేనా? మన యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉందమ్మా. ఓకేనా? మంచి క్లాసెస్, మంచి పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు ప్రింటౌట్ తీసుకోవచ్చు. చక్కగా ప్రింటౌట్ తీసుకొని క్లాస్ చెప్తుంటారు. చదువుకోవచ్చు. ఇంకే డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్, టెస్ట్ సిరీస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి ఇప్పుడే తీసుకోండి. ఎందుకంటే ఈ సాటర్డే, సండే అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మండే నుంచి ప్రైసెస్ అనేవి పెంచుతాం, ఇంక్రీజ్ చేస్తాం. ఎవరైనా ప్రిలిమ్స్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు 5000 మండే నుంచి, ఈ రోజే తీసుకోవాలనుకున్న వాళ్ళు 3000. లేదు మాకు ఓన్లీ ప్రిలిమ్స్ కావాలనుకున్నా తీసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ మన అజ్జు అకాడమీ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఓకేనా? చాలామంది మీ యొక్క ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారు. మీకోసం నేనేం చెప్తానంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓకేనా? మనకి ప్రతిరోజు కీలకమే. అప్పుడు మీరు లీవ్ పెట్టచ్చు. అప్పుడు మీరు ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీకు సమయం లేదని పుస్తకం తీయకుండా ఉండవద్దు. దయచేసి మన క్లాసెస్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మన క్లాసెస్ చూడండి. డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రతి సబ్జెక్టు, ప్రతి వీడియో 2 సార్లు చూసుకొని వెళ్ళండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు పుస్తకం తీసి చదివేటప్పుడు మీకు కొత్తగా ఉండదు. ఓకే. ఇది ఆల్రెడీ మనం విన్నాం కదా! ఈజీగా మీరు దాన్ని చదవగలుగుతారు. ఇది ఒక గైడెన్స్ వీడియో అనుకోండి దయచేసి. ఓకేనా? సమయం లేదు మిత్రమా. ఓకేనా? ఇప్పటి నుంచే మనం పరిగెత్తాలి. ఆగస్టు 15 నుంచి నేను ఏదైతే చెప్పానో రివిజన్ షెడ్యూల్ ఇస్తానో, ఆ రివిజన్ షెడ్యూల్ ప్రాప్తి మీరు చదువుకొని ముందుకు వెళ్ళిపోండి. షెడ్యూల్ 4 వరకు అయ్యావు కదండీ! ఈరోజు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయింది. 2 రోజులు పోయిన తర్వాత ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా షెడ్యూల్ 5 కూడా నేను విడుదల చేస్తాను. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. యాప్ ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.